హలో! మళ్ళీ నేను ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. ఇది నాకు చాలా ఇష్టమైందండి. నాకు ఇష్టమైన రెసిపీని నేను మీకు కూడా టేస్ట్ చేపిచ్చాలని చెప్పి నేను షేర్ చేస్తున్నాను ఈ వీడియో. దీన్ని ఎగిరిపప్పు అంటారండి. ఎగిరిపప్పు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. కావాల్సినవి కందిపప్పు, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, తాలింపులండి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఎలా చేసుకోవాలో ఏంటో. ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు దాకా కందిపప్పు తీసుకుందాం. ఇప్పుడు ఆ కందిపప్పుని మనం నీళ్ళతో శుభ్రంగా కడిగేసుకుందామండి. కడిగాక ఆ పప్పుని 1 కప్పు దాకా పప్పు తీసుకున్నాం కదా కందిపప్పు, అందులోకి మనం అదే కప్పుతో 1.5 కప్పు దాకా వాటర్ తీసుకుందామండి. చూసారా 1.5 దాకా వాటర్ తీసుకున్నాం 1 కప్పు కందిపప్పుకి. ఇప్పుడు ఈ బౌల్ని మనం స్టవ్ మీద పెట్టుకుందామండి. మనం తీసుకున్న వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి. అప్పుడు దాకా మనం ఆ పప్పుని ఉడకపెట్టుకోవాలి. యాక్చువల్లీ మనం మామూలుగా పప్పు వండుకుంటే ఎక్కువ వాటర్ పోస్తాం, కానీ ఇందులో అలా అవసరం లేదు. 1 కప్పుకి నేను ఎట్లా 1.5 తీసుకున్నానో అట్లా మెజర్డ్గా తీసుకుంటే సరిపోతుంది. ఆ పప్పులో నీళ్ళు ఇంకిపోయేదాకా ఉడకపెట్టుకోవాలి. మధ్యలో పప్పుని చూసుకుంటూ ఉండాలి. చూడండి, ఫస్ట్ టైం నేను ఒక పప్పుని తీసి చూపిస్తున్నాను. కొంచెం ఇట్లా అంటే విరుగుతుంది. ఇంకా బాగా కొంచెం మగ్గుతూ ఉడకాలి. ఇప్పుడు అలా మగ్గుతూ ఉడకాలి అని చెక్ చేసుకున్నాక పచ్చిమిర్చి, ఆనియన్స్ యాడ్ చేసుకుందామండి. ఇలాగా మనం క్లోజ్ చేసుకుందాం ప్లేట్ని. మగ్గుతూ ఉడుకుతుంది. ఒక 3 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటే అవి చూసారా, పప్పులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఎలా వేసినవి కూడా ఎలా మగ్గినాయో. చూడండి, అక్కడ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ అంతా కూడా మగ్గుతూ ఇంకిపోవాలండి. ఆ వాటర్ అనేది కనిపించకూడదు. కాసేపు ప్లేట్ పెడదాం. 1 మినిట్ తర్వాత చెక్ చేసుకుందాం. చూసారా, వాటర్ అయిపోతున్నాయి. చూస్తే చెక్ చేసుకుంటే చూడండి, పప్పు మనకి నలిగిద్ది చేత్తో ఇలా అనంగానే. ఇప్పుడు మనం ఇందులోకి పసుపు 1.5 స్పూన్, సాల్ట్, కంప్లీట్గా 1 స్పూన్ కారం వేసుకుందాం. నేను తీసుకున్న మెజర్మెంట్స్కి వేసుకుంటున్నానండి.
స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు స్పైసీగా వేసుకోవచ్చు. పప్పు కదా! పప్పు స్పైసీ ఏంటి అని అట్లా అనుకోవద్దు. ఇది చాలా బావుంటుంది. మీరు తిన్నాక మీకు అర్థమైద్ది. ఇంకా కొంచెం స్పైసీ యాడ్ చేసుకుంటే బావుంటుంది. ఇంకా కొంచెం తగ్గించుకుంటే బావుంటుందని మీకు అర్థమైద్ది ఒకసారి చేసుకొని తిన్నాక. ఇప్పుడు కాసేపు లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. అయిపోయినాయండి. వాటర్ అన్నీ ఇంకిపోయినాయి. ఆల్మోస్ట్ ఇంకిపోయినాయి. ఇంకా అలా పెడితే మాడిపోద్ది కింద. ఇంకా తీసేసి పక్కన పెట్టేసుకుందాం. అయిపోయింది. ఇప్పుడు మనం పొయ్యి మీద బాణీ పెట్టుకొని తాలింపు వేసుకుందామండి. ఒక 6 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ పోసుకోవాలండి. ఈ పప్పుకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. అలా అయితేనే బావుంటుంది. ఆయిల్, ఎల్లుల్లిపాయ రెబ్బలు ఇవే టేస్ట్ ఆ పప్పుకి. 6 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ పోసుకున్నాను. అది బాగా కాగాలి. అవి కాగిన తర్వాత మనం తాలింపు వేసుకుందాం. కాగిందో లేదో చూసుకొని ఇప్పుడు వెల్లుల్లిపాయ రెబ్బలు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు తాలింపులు వేసుకుంటున్నా. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు 1 టేబుల్ స్పూన్ దాకా తీసుకున్నానండి అవి. నేను తీసుకున్న పప్పు క్వాంటిటీకి తాలింపు వేసుకుంటున్నాను అట్లా. తాలింపులు ఎక్కువగా ఉంటే నాకు చాలా ఇష్టం. అలాగే బాగుంటుంది పప్పుకి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలండి. అది బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకుందామండి. వేగాయండి. ఇలా వేగినప్పుడు మనం ముందుగా పెట్టుకున్న పప్పు ఏదైతే ఉందో అది అలా బాగా కలుపుకోవాలి. కింద అడుగు పట్టకుండా ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేటట్టు. చూసారా ఎలా వేగుతుందో పప్పు ఆయిల్లో. ఇప్పుడు దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో మగ్గనిద్దాం. మూత పెట్టేసి ఈ మూత ఒక 3 మినిట్స్ దాకా ఉంచాలండి. 3 మినిట్స్ తర్వాత చెక్ చేస్తే మనకి పప్పు రెడీ అయిపోయినట్టే. చూసారా ఆయిల్ ఫ్లోట్ అవుతూ ఎలా ఉందో పప్పు. దీన్ని కదా ఇగురు పప్పు అంటారు. చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీ ఇంట్లో. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. సర్వ్ చేసుకుందామండి దీన్ని. ఎస్, ఎమ్మి టేస్టీ నాకు ఇష్టమైన ఇగురుపప్పు రెడీ అయిపోయింది. నాకంటే చాలా ఇష్టం. అసలు ఎంత తింటానో ఆ రోజు నాకే తెలీదు. అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీ వాళ్ళకి పెట్టండి. టేస్ట్ ఎలా ఉంది అన్నది నాకు కమెంట్ చేసి చెప్పండి ప్లీజ్. చాలా బాగుంటుంది. ట్రై చేయండి ప్లీజ్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.